మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శెట్టిపల్లి కలాన్ గ్రామం వద్ద గ్రామస్తులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వెల్దుర్తి మెదక్ ప్రధాన రహదారి విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రామాయపల్లి, బండపోసాన్పల్లి, ఈదులపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. చిన్న రోడ్డు గుంతలమయంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మెదక్ వెల్దుర్తి ప్రధాన రహదారి విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పారు. సమస్య తీవ్రంగా ఉన్న ఈ 4 గ్రామాల్లో పార్టీలకు అతీతంగా నామినేషన్ వేయబోమన్నారు. రోడ్డు విస్తరణ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు వారం రోజుల్లో రోడ్డు విస్తరణ గురించి స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. నాలుగు గ్రామాల ఎన్నికలను వెంటనే 4 గ్రామాలను ఎన్నికలు వెంటనే 4 గ్రామాల ఎన్నికలు వెంటనే అభివృద్ధి కావాలి. మెదక్ నుంచి వెల్దుర్తి రోడ్డు వెంటనే వెడల్పు కావాలి. వెల్దుర్తి టు మెదక్ రోడ్డు వెంటనే. ఎందుకంటే మెదక్ నుంచి వెల్దుర్తికి ఇంచుమించు దాదాపుగా 21 కిలోమీటర్ ఉంటుంది. 2 వరుసల రోడ్డు చేయాలని మేము కోరుతున్నాము. ఇది మొత్తము మన నరక కూపం లెక్క మారింది. ఒక్కొక్క గుంతల ఇంచుమించు ఒక్కొక్క బస్సు బోల్డ పడే ప్రయత్నం ఉంది. చదువుకునే పిల్లలకు కూడా పాఠశాలకు వెళ్ళేవారు కానీ మనకు పెద్ద మొత్తంలో ఉన్నారు కాబట్టి జూనియర్ కాలేజీ పోతానికి వెల్దుర్తికి, డిగ్రీ కాలేజీ పోతానికి మెదకు చిన్న పిల్లలు అవస్థ పడుతున్నారు. స్కూల్ బస్సులు కూడా సైతము యాక్సిడెంట్లు గురి అవుతున్నది. అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాము. ఇంత పెద్ద రోడ్డు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడో నిజాం ప్రభుత్వం ఉన్నటువంటి రోడ్డు, చిన్న రోడ్లు కొత్త రోడ్లు వెడల్పు చేసారు 2 వరుసలు. కానీ మన మెదక్ నుంచి వెల్దుర్తి రోడ్డు ఎందుకు అవతలో మాకు అర్థమవుతలేదు. అదే విధంగా ప్రతి ఒక్క పార్టీలు, అన్ని పార్టీలు మనం ఏకతాటి మీదకి వచ్చి మేము ఎలక్షన్ను బైకాట్ చేయాలని కోరుతున్నాము. గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎందుకంటే గ్రామాలతోటే రాజ్యాలు కానీ దేశాలు కానీ పురోగతి చెందాయి. గ్రామాలకే రోడ్లు లేనప్పుడు మనం దేశాలు ఎట్లా అభివృద్ధి చెందాయి అని చెప్పి మేము కోరుతున్నాము. అదే నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ అందరు చొరవ తీసుకొని మా రోడ్డు వెంటనే మంజూరు చేసి దీనికి కాంట్రాక్ట్ సరైన పద్ధతిలో చేసి, అదేవిధంగా మొన్న బ్రిడ్జి కూడా ఒకటి ఉన్నది. ఆ బ్రిడ్జి కూడా చిన్న వర్షానికి కూడా మునిగిపోయేటట్టు అవుతుంది. దాన్ని కూడా వెడల్పు చేసి పెద్దగా హైటు లేపాలని చెప్పి కోరుతున్నాము. ఈరోజు వెల్దుర్తి మండలంకు సంబంధించి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 4 గ్రామాలు ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఉన్నది. ఈ 4 గ్రామాలు ఎన్నడూ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలన్నా కూడా ఇవాళ ఇక్కడ చేయలేని పరిస్థితి ఉన్నది. ఎందుకోసం అంటే వెల్దుర్తి నుంచి మెదక్ వెళ్ళే రోడ్డు జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్నది కాబట్టి ఈ దగ్గరలో ఉన్న ఈ రోడ్డును ఇప్పటికి కూడా 2 వరుసల రోడ్డు చేయలేని పరిస్థితి. గతంలో చాలా పార్టీలు రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ కూడా, పాదయాత్ర చేసినప్పటికి కూడా, చాలా వినతి పత్రాలు కలెక్టర్ గారికి విన్నపించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ రోడ్డును పట్టించుకోని పరిస్థితి. అందుకోసమే ఈరోజు నిశ్చయం చేసుకుంది ఏంటంటే 4 గ్రామాల ప్రజలు ఈ ఎన్నికలను, మొత్తం సర్పంచ్ ఎన్నికలను బైకాట్ చేయాలనే కాన్సెప్ట్ తోటే ఇవాళ ప్రతి ఒక్క ప్రజలు, ఇవాళ విద్యార్థులు కానీ, యువత కానీ, ఇక్కడ ఉన్న లీడర్లు కానీ ప్రతి ఒక్కరు ఇలా భాగస్వాములయ్యి ఈ బైకాట్కు నామినేషన్ వేసేటప్పుడు ఏ ఒక్కరు కూడా నామినేషన్ వేయొద్దన్న కాన్సెప్ట్ తోటి ఈరోజు బైకాట్కు అందరూ సహకరించారు. అందుకోసమే ఇప్పటికైనా మేము సీఎం గారికి కానీ, పీఎం గారికి కానీ, ఎమ్మెల్యేకి కానీ, ఎంపీ గారికి కానీ మా గ్రామ ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మా 4 గ్రామాలను ఒక్కసారి మీరు గ్రామాలలోకి వచ్చి చూడండి. మా గ్రామాలు ఏ విధంగా కుంటుపడ్డాయో ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పి ఈరోజు మేము ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది.